హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ ఉంటాయి కదా. సో వాటిని యూస్ చేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఫ్లిప్కార్ట్ని ఓపెన్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ కాయిన్స్ ఎక్కడ ఉంటాయనేది చూద్దాం. దాని నుంచి ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలనేది అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి సూపర్ కాయిన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఎన్ని సూపర్ కాయిన్స్ ఉన్నాయనేది ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. నాకు 605 సూపర్ కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ సూపర్ కాయిన్స్ అనేవి ఇయర్కి అయితే ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి అనమాట. ఒకసారి ఆ సూపర్ కాయిన్స్ మీద ట్యాప్ చేయగానే సో ఇవి ఇక్కడ చూడొచ్చు, నేను ఏ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేశాను, దానికి ఎన్ని సూపర్ కాయిన్స్ వచ్చాయి అవన్నీ నాకు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ సూపర్ కాయిన్ విలువ వచ్చేసరికి ఇప్పుడు ఒక్క సూపర్ కాయిన్ విలువ వచ్చేసరికి ₹1 అనమాట. సో 605 సూపర్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నాకు 605 రూపీస్ ఉన్నట్టే లెక్క. సో వీటిని యూస్ చేసి మనం ఎట్లా ఆర్డర్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే పే యూజింగ్ సూపర్ కాయిన్స్ ఆన్ యువర్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ అని, సో కింద కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. కేవలం మనం ఈ ప్రొడక్ట్స్ని యూస్ చేసి చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం వేరే ప్రొడక్ట్స్ని కూడా వాటికైతే సూపర్ కాయిన్స్ని అయితే యూస్ చేసి అయితే మనం అయితే ఆర్డర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ ఫ్యాషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఫ్యాషన్కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టీ షర్ట్స్ అనేవి చాలా బాగా నచ్చినాయి. సో నేను వాటిని ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. సో దాని మీద ట్యాప్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, వీటి కాస్ట్ వచ్చేసరికి యాక్చువల్గా 499 అనమాట, అంటే 500. సో నేను 15 రూపీస్ సూపర్ కాయిన్స్ పే చేస్తే నాకు 480 రూపీస్కి మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే 15 రూపీస్ ఆఫ్ అవుతుంది. సో ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ ఎట్లుండేదంటే జస్ట్ ₹1 పే చేసి మిగతా 498 రూపీస్ అనేవి సూపర్ కాయిన్స్ని వాడేసుకొని మనమైతే ఆర్డర్ చేసుకునేది ప్రోడక్ట్. బట్ ఇప్పుడు అట్లా లేదు. జస్ట్ 15 ఒక్కొక్క ప్రోడక్ట్కి కొంచెం మాత్రమే, లైక్ ఒక ప్రోడక్ట్కి 5 సూపర్ కాయిన్స్, ఒక ప్రోడక్ట్కి 10 సూపర్ కాయిన్స్, ఇట్లా మాత్రమే ఒక లిమిట్ అనేది పెట్టిందనమాట. సో మీరు ఇట్లా ఒక 15 మాత్రమే ఒక ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకో 20 ఇంకొక ప్రోడక్ట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా కాకుండా మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏదైనా సెర్చ్ చేసుకోండి. ప్రోడక్ట్ని ఏదైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్నాక ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే సో దానికి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే సో ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి 13,000 ఉంది. 25 సూపర్ కాయిన్స్ని కనుక నేను యూజ్ చేస్తే ఈ ప్రోడక్ట్ నాకు కేవలం 12,974 రూపీస్, అంటే 25 రూపీస్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇట్లా కొన్ని సూపర్ కాయిన్స్ని మాత్రమే మీరైతే వాడుకోవచ్చు ఒక్కొక్క ప్రోడక్ట్కి. సో అట్లా మీరు ఒక 4-5 ప్రోడక్ట్స్ని వాడుకుంటే 4-5 ప్రోడక్ట్స్కి దానికి ఉన్న సూపర్ కాయిన్స్ అన్ని యూస్ చేసుకోండి. యూస్ చేసుకుంటే ఏంటంటే మీకు ఒక 30-40 రూపీస్ సేవ్ అయినా కూడా బెస్టే కదా ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్డర్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఈ ప్రోడక్ట్కి 25 సూపర్ కాయిన్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అది ఎట్లా యూస్ చేసుకోవాలంటే ఇక్కడ బై నౌ అనే దాని మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే ప్రోడక్ట్ని ఆర్డర్ చేయాలనుకుంటారో ఆ ఆర్డర్ చేయాలనుకున్న దానికి సూపర్ కాయిన్స్ ఎన్ని యూజ్ అవుతున్నాయనేది చూసుకోండి. ఆ తర్వాతకి బై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఖచ్చితంగా పే యూజింగ్ సూపర్ కాయిన్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మాత్రమే అదైతే పే అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 25 సూపర్ కాయిన్స్కి 25 రూపీస్ అనేవి మనకు ఆఫ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు యాక్చువల్గా 13,000 ఉంది, 12,974 రూపీస్కి మాత్రమే పడుతుంది. కంటిన్యూ చేసి మీరు ఆర్డర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఒక 25 రూపీస్ అనేది తగ్గుతుంది. ఇట్లా మీరు సూపర్ కాయిన్స్ని కొన్నిటిని మాత్రమే వాడుకోవచ్చు. అన్నిటిని అయితే ఒకటేసారి అయితే వాడలేరు. ఒకవేళ అన్నిటిని వాడాలనుకుంటే మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ని అయితే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు ఫ్లిప్కార్ట్లో ఉన్న సూపర్ కాయిన్స్ని యూస్ చేసి ప్రొడక్ట్స్ని అయితే ఆర్డర్ చేయొచ్చు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.